సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. పర్యాటకులను ప్రయాణికులను చూస్తే చాలు వాళ్ళ దగ్గర నుంచి వీలైనంత లాభం కొట్టేసేందుకు కొందరు నిర్మోహమాటంగా ప్రయత్నిస్తారు. రైళ్లలో అయితే ఇది మరీ ఎక్కువ. ఇలా కకృతి పడై ఓ రైల్వే క్యాటరింగ్ సర్వీస్ సంస్థకు రైల్వే శాఖ తీసుకున్న చర్యతో దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. ఇంతకీ ఏం జరిగింది? పూజా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న ఓ యువకుడు రైల్లో క్యాటరింగ్ సర్వీస్ నిర్వహిస్తున్న వారి నుంచి ఓ వాటర్ బాటిల్ కొన్నారు. యాక్చువల్ గా దాని ఎంఆర్పి 15 రూపాయలు. అయితే క్యాటరింగ్ సర్వీస్ బాయ్ ఆ యువకుడి దగ్గర 20 రూపాయలు వసూలు చేశాడు. అతని దగ్గరే కాదు, ఆ బోగిలో వాటర్ బాటిల్ కొన్న వారందరికీ బాటిల్ 20 రూపాయలకు అమ్మాడు. ఎంఆర్పి గురించి ప్రస్తావించినా తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు. ఈ విషయాన్ని ఆ యువకుడు 139 నెంబర్ ద్వారా రైల్వే శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేయడాన్ని గమనించిన ఆ క్యాటరింగ్ వర్కర్ వెంటనే అతనికి 5 రూపాయలు తిరిగిచ్చేందుకు ఒప్పుకున్నాడు. అందరికీ తిరిగి ఇవ్వాలన్న యువకుడి మాటతో ప్రతి ఒక్కరికి 5 రూపాయలు తిరిగిచ్చేశాడు. సారీ సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మొత్తం తతంగాన్నంతా వీడియోలో రికార్డ్ చేసిన ఆ యువకుడి మిత్ర బృందం ఫుటేజ్ను రైల్వే అధికారులకు పంపించారు. అయితే కథ ఇక్కడితో ఆగితే మజా ఏముంది? ఈ దృశ్యాలన్నీ చూసిన రైల్వే అధికారులు వెంటనే స్పందించారు, విచారణ చేశారు. అది నిజమని తేలడంతో ఆ క్యాటరింగ్ సంస్థకు ఏకంగా 1,00,000 రూపాయలు జరిమానా వేశారు. మళ్ళీ రిపీట్ అయితే ఈసారి కాంట్రాక్టే రద్దు చేస్తామని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. తాము తీసుకున్న యాక్షన్కు సంబంధించిన వివరాల్ని ఆ యువకుడి వాట్సాప్కి పంపించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎక్స్లో పోస్టు చేసిన ఆ యువకుడు ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లు డిమాండ్ చేస్తే ఏం చేయాలో తెలుసుకోవాలంటూ రైల్వే ప్రయాణికులకు వివరించాడు. ఇతను తీసుకున్న ఎఫర్ట్ వల్ల లక్షలాది మంది ప్రయాణికులకు లాభం కలిగిందంటూ నెటిజన్లు ఆ యువకుడిని ప్రశంసల్లో ముంచెత్తారు.